ఒలింపిక్స్లో మన అమ్మాయి మిస్ కావడం అన్నటువంటిది ఖచ్చితంగా బాధాకరమే. అదే సందర్భంలో అసలు రెజ్లింగ్ రూల్స్ ఇదేది నరేంద్ర మోడీ చెప్పేస్తేనో లేకపోతే కనుక అమిత్ షా చెప్తేనో లేదంటే అమెరికా అధ్యక్షుడు చెప్తేనో అక్కడ రూల్స్ మారిపోవు. అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్ అంటే ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్, మనకు ఒలింపిక్స్ అంటే మెడల్స్ పోటీలు తప్ప మామూలు ప్రేక్షకులు ఆ రూల్స్ ఏం తెలుసు కనుక ఆ అమ్మాయి కోచ్ తను కలిసి చేయాల్సినవి కూడా అన్నీ పాటించారు. 50 కిలోల విభాగంలో అయితే గెలవచ్చు, ఇంతకుముందు 53కి వెళ్ళింది కాబట్టి 50 సెలెక్ట్ చేసుకుంది, సమయం దగ్గర పడింది. అయినా తన వెయిట్ 2 కిలోలు తగ్గాలని తెలిసి జుట్టు తగ్గించుకుంది, బ్లడ్ తీయించుకుంది, తిండి కూడా మానేసి రాత్రి పగలు వర్కౌట్స్ చేసింది. ఒక్క 100 గ్రాములు తగ్గితే సెలెక్ట్ అయ్యేది. అన్నీ మనకు అనుకూలంగా ఉంటే గొప్పే ఉంది. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు బరువు అడ్డొచ్చింది. అందుకే మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈ పొరపాటు నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుని మెడల్ తెచ్చుకుంటుంది. ఈసారి గోల్డ్ తెస్తుంది చూడండి. ఆ పిల్లకి కష్టాలు కొత్త కాదు. రూల్స్ని ఒలింపిక్స్ని తప్పుపడుతున్నాం కదా, 50 దాకా ఎలాగూ వెళ్ళింది అని ఇంకో కేజీ బరువు ఎక్స్ట్రా పెడతామని రూల్స్కి వ్యతిరేకంగా ఒలింపిక్స్కి వెళ్తే అమ్మాయి ఒప్పుకుంటుందా? అదే సందర్భంలో ఒలింపిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అన్నింటినీ చదివి అన్నింటినీ ఒప్పుకుని మాత్రమే ఈ అమ్మాయి పోటీలకు వెళ్ళింది అని మర్చిపోకూడదు మనం. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్లో యువ ప్లేయర్ అంతిమ్ పంగల్ చేతిలో వినేష్ పోగట్ ఓటమి పాలైంది. దాంతో ఆమె 53 కేజీల నుంచి 50 కేజీలకు మారాల్సి వచ్చింది. గతంలో మంగళవారం నాడు 3 మ్యాచ్లకి ముందు ఆమె 50 కేజీల బరువే ఉంది. కానీ ఈ మ్యాచ్ల సందర్భంగా ఎనర్జీ కోసం తీసుకున్న ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్, డ్రింక్స్ కారణంగా ఆమె 2 కిలోలు బరువు పెరిగింది. ఎనర్జీ కోసం షార్ట్ కట్లో ఫ్లూయిడ్స్ తీసుకుంది, బరువు పెరిగింది. దీని మీదన అనవసరమైనటువంటి ప్రచారాలు ఎక్కువ నడుస్తున్నాయి.